నమస్తే ఏసీటీ న్యూస్కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అందంగా బుద్దాం, మరింత అభివృద్ధి చేద్దాం. పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్. పేదరికం కుంగదీసింది, ఎవరెస్ట్ శిఖరం స్ఫూర్తి నింపింది. ఏసీటీతో సిక్కోలు యువతి ఆశా కిరణ్. సాహస శిరోమణి బిరుదును ప్రదానం చేసిన బాపట్ల సాహితీ భారతి. అనాదిగా అదే దుస్థితి, మారని యానాదుల పరిస్థితి. యానాదులందరికీ ఎన్టీఆర్ గృహ నిర్మాణాన్ని కల్పిస్తాం, ఎమ్మెల్సీ అన్నం సతీష్ భరోసా. విలియం బూత్ సేవలు చిరస్మరణీయం, బాపట్లలో విగ్రహ ఏర్పాటు అభినందనీయం. సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధి జోసఫ్. దశాబ్దాలు గడుస్తున్న యానాదుల జీవన స్థితిగతుల్లో మాత్రం మార్పు రావడం లేదని శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ అభిప్రాయపడ్డారు. గ్రామ శివారుల్లో కాలువల ప్రక్కన పూరిగుడిసెల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న యానాదుల దుర్భరమైన పరిస్థితుల నుండి విముక్తులను చేసి వారి జీవితాలకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించేలా తెలుగుదేశం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో వీరందరినీ భాగస్వాములను చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నం సతీష్ వెల్లడించారు. మండల కేంద్రం కల్లపానంలో మంగళవారం జరిగిన యానాదుల సంఘ సమావేశంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రసంగించారు. ప్రభుత్వం నిరుపేదలకు అమలు చేసే ప్రతి పథకంలో మొదటి వరుసలో గిరిజన యానాదులు ఉండాలని అన్నారు. కల్లపాలెం మండలంలోని 20 పంచాయతీల్లో దాదాపు 1200 మంది యానాదులు ఉంటే అందులో 1000 మందికి పైగా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని అన్నం సతీష్ అన్నారు. ఈ పరిస్థితి మారాలి, వారి జీవన స్థితిగతుల్ని మార్చాలని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ గృహ నిర్మాణాన్ని అమలు చేయటం ద్వారా వారికి సగానికి పైగా మెరుగైన జీవితం ఏర్పడుతుందని అన్నం సతీష్ అభిప్రాయపడ్డారు. కల్లపాలెం ఎంపీపీ అధ్యక్షురాలు మాడ వెంకటరత్నం, బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమత్స ఆంజనేయరాజు, కల్లపాలెం సర్పంచ్ బొద్దుకూరి విజయ బొట్టురాజు, కల్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, బీసీ సంఘం నాయకులు పమిడి భాస్కర్రావు, కల్లపాలెం తహసీల్దార్ నూనె వెంకటప్రసాద్, ఎంపీడీఓ పులి శరత్ బాబు, జెడ్పీడీసీ గుంపుల కన్నయ్య, ఎంపీటీసీలు కట్టా సుజాత, షేక్ బాజీ, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు రావిపూడి నాగమల్లేశ్వరరావు, యానాదుల సంఘం నాయకులు ఏకశ్రీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పట్టణాల్లో కూర్చో, మండల కేంద్రాల్లో కూర్చో, మరి మనకి ఇంకా ఏమేమి సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన కూడా చాలా తక్కువ చేస్తారు. తద్వారా మీకు ప్రాధాన్యత ఇచ్చి ఏ గ్రామాల్లో అయితే ఒక 40 కుటుంబాలు 50 కుటుంబాలుగా ఉంటారో ఆ గ్రామాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఏడాది ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని మేము ఆలోచించేసాం. అందుకే ఆ ఉన్నటువంటి 40-50 కుటుంబాల్లో దశవారీగా వాళ్ళకి ప్రభుత్వం పరంగా మనమే ఇల్లు కట్టిస్తే, ఎందుకంటే మీరు ఇల్లు కట్టుకోవాలంటే ముందు 50,000-60,000 పెట్టుబడి పెట్టుకోవాలి. అంత డబ్బులు మీరు ఎక్కడి నుంచి అప్పు తీసుకుని ఇచ్చే పరిస్థితులు కూడా ఇక్కడ చాలా కుటుంబాల్లో అది సాధ్యం కాదు. ఆ కారణం చేత శాంక్షన్ అనేది వస్తుంది, కాగితం కానీ దాన్ని ఇల్లు కట్టుకొని దాన్ని ఉపయోగించుకునే పరిస్థితులు మీకు ఉండవు. కాబట్టి అక్కడ గ్రామంలో ఉండేటువంటి పార్టీ నాయకులు కొంచెం ఆర్థికపరంగా స్థితిగతులైనటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళు అక్కడ బాధ్యత ఇస్తా ఉన్నాం. ఆ గ్రామంలో ఒక 10 ఇంటికి కట్టండి, ఇంకొక 10 ఇంటికి కట్టాలని ఇట్లా అంటే దశల వారీగా ఆ గ్రామాల్లో ఉండే ఎస్పీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పక్కాగా ముందు ఇంటిని ఏర్పాటు చేస్తే, శాశ్వతంగా కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అందులో అనేటువంటి ఆలోచన చేస్తాం. అందుకోసమే మీ మండలంలో కాదు, పెట్టాలపాలెం మండలం, బాపట్ల మండలంలో కూడా ఎక్కడైతే ఎస్సీస్ ఉన్నారో వాళ్ళు ఇంటి కట్టుకునేటువంటి వాళ్ళందరికీ ముందు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పురమాయించి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి డబ్బులు సరిపోదు కాకుండా కొంత సహాయం ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తి ఒక సహాయం చేసే విధంగా నేను వ్యక్తిగతంగా ఒక 25,000 రూపాయల వరకు ఖరీదు చేసే
రాళ్ళు ఆ ఇంటి నిర్మాణానికి అవసరమైన రాళ్ళు 1500 నుంచి 1500 వరకు రాళ్ళు అవసరం అవుతాయి. ఆ అవసరమైనటువంటి రాళ్ళని మనం ఇస్తే 1,50,000 రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే ఆ కట్టాలనుకునేటువంటి దాహం ఏదైతే ఉన్నదో అతని సొంతంగా ఒక 30,000-50,000 రూపాయలు తన సొంతంలో వేసుకుని ఆ ఇల్లు పూర్తి చేయడానికి సాధ్యం అవుతుంది. మీ మండలంలో తుమ్మపల్లిలో ఒక 22 మందికి ఒక కాలనీ మొదలుపెట్టించాం. అక్కడ రాజరెడ్డి ఆ గ్రామంలో రాజరెడ్డి మీరు రాయడం మీరుటువంటి డబ్బుని మనం వేసుకొని పూర్తి చేస్తామని కొన్ని కాలనీలు మొదలుపెట్టించారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఆశా కిరణ్ను బాపట్ల సాహితీ భారతి అభినందించింది. ఈ సందర్భంగా ఆశా కిరణ్ కృషిని ప్రశంసించింది. బాపట్లలోని విజన్ విద్యా సంస్థలు జరిగిన కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, సాహితీ భారతి అధ్యక్షులు ఆర్ఎన్ వర్మ, కోశాధికారి ఆదన్ షఫీ, ఆవుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కోలు యువతి ఆశా కిరణ్కు సాహస శిరోమణి బిరుదును సాహితీ భారతి ప్రదానం చేసింది. ప్రాణాలకు తెగించి భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపు చేయాలనే ఉద్దేశంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న మహోన్నత వనిత శ్రీ కుమారి ఆశా కిరణ్ రాణి గారికి సన్మాన పత్రం రాయటం నా భాగ్యంగా భావించి, సాహసమే ఊపిరిగా, సాధనయే సంపత్తిగా, ఆత్మస్థైర్యమే ఆస్తిగా, లక్ష్య సాధనే లక్ష్యంగా, లక్ష్య సాధనే లక్ష్యంగా, అకుంఠిత దీక్ష దక్షలతో, మొక్కవోని ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని అధిష్ఠించి ఇప్పటి వరకు దక్షిణ భారతదేశం నుంచి ఎవరెస్టును ఎక్కిన ఏకైక మహిళగా, ఇప్పటి వరకు దక్షిణ భారతదేశం ఏకైక మహిళగా చరిత్ర సృష్టించిన ఈమణి కుమారి కొయ్య ఆశా కిరణ్ రాణి గారికి సాహస శిరోమణి, సాహస శిరోమణి బిరుదు ప్రధానోత్సవ శుభ సందర్భంగా సాహితీ భారతి బాపట్ల వారు సాదరంగా సమర్పించు అభినందన అక్షర సుమవర్షిణి. భరత మాత బిడ్డలు ఎందరెందరో సాహసవంతులు. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, మగో మాంచాల మొదలగు వీర వనితలు భారతాన చరిత్ర పుటల్లో వీరగాథలు. భరతమాత బిడ్డవు ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకం. హిమాలయ పర్వతాన్ని అధిరోహించావు. భారత మాత మువ్వెన్నెల జెండాను నిలిపావు. ప్రపంచాన సాహస వనితల సరసన నిలిచావు. ఓ ఆశా కిరణ్ రాణి, చేయాలి ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు, అందుకోవాలి ప్రపంచాన జేజేలు. ఆశా కిరణ్ రాణి శ్రీకాకుళం చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా మరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అంటే అది చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం అనమాట. మీలో ఎవరికైనా కనీసం ఆ థాట్ అన్న ఉందా? ఇప్పుడు వరకు ఎవరికైనా లేదు. మరి ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వం బరాయిస్తుంది. ఎవరైనా ఆ అవకాశం ఇప్పుడు మీకు మనసులో ఏదన్నా వస్తే అలా చేయాలని మరి ప్రయత్నం చేసుకోండి. ఐఎంఏని కూడా మీరు అందరూ అభినందించాలి. ఐఎంఏని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆశా కిరణ్ రాణి మరి నిజంగా అలాంటి అమ్మాయి మన దేశానికి గర్వకారణం. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రయోజకులయ్యి మన దేశానికి, ఇందాక అమ్మాయి అంది మన దేశం పేద దేశం కాకూడదు, మనం పేదరికంలో పుడితే అది మన తప్పు కాదు, ఆ పేదరికాన్ని మనం జయించాలి అని కూడా ఆ అమ్మాయి అంత చక్కగా చెప్పింది. మరి అలాంటి ఆ అమ్మాయి ఉద్దేశాలని, ఆ అమ్మాయి మాటలను కూడా మీరు స్ఫూర్తిగా తీసుకొని శిఖరానికి మన మాటల్లో అయితే మన వయసు ఏమాత్రం సరిపోదు. అంత చిన్న వయసులో మేము చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునేవాళ్ళం. నేపాల్ నుంచి టెన్సింగ్ నార్కే అని ఒక ఆయన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడని. మరి ఆ తర్వాత మేము ఎప్పుడు ఎవరు నెల మరి ఈ మధ్యలో జపాన్లో ఒక ఆమె అంటున్నారు. మరి అట్లాగే మన అమ్మాయి, మన ఆంధ్ర అమ్మాయి, మన శ్రీకాకుళం అమ్మాయి కూడా వాళ్ళతో పాటు స్థానాన్ని సంపాదించి చిన్న వయసులో, వాళ్ళకంటే చిన్న వయసులో మరి ఈ అభినందనకు పాత్రం అయింది. ఆ అమ్మాయిని మనం మాటల్లో చెప్పే తక్కువ, చేతల్లో అమ్మాయి చేసింది చాలా పెద్ద సాహసం. మరి ఆ సాహసం ఇంకా ఎన్నో సాహసాలు ఆ అమ్మాయి చేయాలి. ఆ అమ్మాయి చాలా వృద్ధిలోకి రావాలి.
మరి ప్రభుత్వం కూడా అమ్మాయిని గుర్తించి మిగతా క్రీడాకారులతో కూడా ఆమెను కూడా సత్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం. విద్య, వైద్య, సామాజిక సేవా రంగాల్లో రక్షణ సైన్యం అద్భుతమైన సేవలు అందిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. రక్షణ సైన్యం చేసిన సేవలకు గుర్తుగా సాల్వేషన్ ఆర్మీ పాఠశాలలో రక్షణ సైన్య స్థాపకులు జనరల్ విలియం బూత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎలిజబెత్ ఆధ్వర్యంలో దీన్ని ఆవిష్కరించారు. బాపట్ల సాల్వేషన్ ఆర్మీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బెనర్జీ మీనన్ ఈ విగ్రహాన్ని పాఠశాలకు బహుకరించారు. సాల్వేషన్ ఆర్మీ మద్రాసు ప్రతినిధి బడుగు జోసెఫ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ మణిబాబు, మేజర్ దేవదాసు, సత్యానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎలిజబెత్ పదవీ విరమణ సందర్భంగా ఆమె చేసిన సేవల్ని కొనియాడారు. పలువురు ఈ సందర్భంగా ఆమెను సత్కరించారు. రక్షణ సైన్య సంస్థాపకులు జనరల్ విలియం బూత్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసి ప్రతిష్ట చేయబోతున్నాం. ఈ విగ్రహ నిర్మాణం చేయటానికి ఆలోచన మన కరస్పాండెంట్ గారికి వచ్చినందుకు ఆ ఆలోచనను కార్యరూపం దాల్చడానికి మన ప్రధానోపాధ్యాయురాలుగా ఉన్న మిసెస్ ఎలిజబెత్ గారు, వారి కుటుంబం ముందుకు రావటం బట్టి మనము దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భారతదేశంలో ప్రారంభించబడి మారుమూల గ్రామాలలో ఈ విద్యా పాఠశాలలను రక్షణ సైన్యం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ దినాల్లో గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం వారు కూడా పాఠశాలను నిర్మాణం చేయలేని దినాలలో రక్షణ సైన్యం ముందుకు వచ్చి మారుమూల ప్రాంతాలలో పాఠశాలలను ప్రారంభించి విద్యా పరిచర్యను ప్రారంభించడం జరిగింది. రక్షణ సైన్య విద్యా సంస్థల ద్వారా, రక్షణ సైన్య విద్యా పరిచర్య ద్వారా ఈ దినం మనం చూస్తే అనేక మంది ఉన్నత స్థానాలలో వారు ఉన్నారు. వారి జీవితాలు బహుగా ఫలించటం జరిగింది. దానికి కారణం ఈ మహానుభావుడు స్థాపించిన ఈ విద్యా పరిచర్యను ఈ ఎదురుకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నారు. కొన్ని వేల పాటల ద్వారా సినీ వినీల్ ఆకాశంలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మొహమ్మద్ రఫీ. ఆయన వర్ధంతి సందర్భంగా బాపట్లలో సాహితీ భారతి సభ్యులు ఘనమైన నివాళులర్పించారు. అద్భుతమైన పాటల మణిహారంగా మొహమ్మద్ రఫీ కీర్తి గడించారని కొనియాడారు. సాహితీ భారతి అధ్యక్షులు ఆర్ఎన్ వర్మ, కోశాధికారి ఆదం షఫీ, మాల్యాద్రి, నూర్ బాషా, కాసిం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందీ చలనచిత్ర నేపథ్య జగత్తులో ఒక తారగా వెలుగొందిన ఒక గంధర్వ గాయకుడు మొహమ్మద్ రఫీ గారి 38వ వర్ధంతి. మొహమ్మద్ రఫీ గారు హిందీ చలనచిత్ర సీమలో అద్భుతమైన పాటలు పాడటమే కాక చలనచిత్రానికి ఏ విధంగా పాడాలో అన్న ఒక గొప్ప విధానాన్ని తెలియజేశారు. అంతకుముందు పూర్వం సైగల్ కానీ, దుర్రాని కానీ, ఇక ఇతరితర చాలామంది గాయకులు ఉండేవారు. వారంతా కూడా తమ బాణీలో పాడుకుంటూ పోతూ ఉండేవారు. చిత్రాల్లో కథానాయకుడికి అనుగుణంగా, హీరో బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా పాడటం అనేది తొలిసారిగా ప్రవేశపెట్టింది మొహమ్మద్ రఫీ గారు. మొహమ్మద్ రఫీ గారు ఏ పాట పాడినా కూడా రొమాంటిక్ కానివ్వండి, విషాద గీతం కానివ్వండి, భక్తి గీతాలు కానివ్వండి, పూర్తిగా లీనమై ఆ గీతాలకు పరిపూర్తిగా న్యాయం చేసేవారు. కవి రాసిన భావాన్ని రఫీ గారు తమ గొంతులో ఆ కమనీయ గంధర్వ గానాన్ని తన అమృత కంఠంతో పలికించేవారు. కొంతమంది కవులు కూడా విస్తుపోయేవారు, మేము ఇంత గొప్ప భావాన్ని మా కవితలో గుప్పించాము అని చెప్పి. ఆ విధంగా కవి కూడా ఊహించని విధంగా కవి భావాన్ని మొహమ్మద్ రఫీ గారు తన గళంలో వినిపిస్తూ ఉండేవారు. మొహమ్మద్ రఫీ ఒక్క హిందీలోనే కాదు, తెలుగులో కూడా పాడారు. భలే తమ్ముడు, అక్బర్ సలీం అనాల్కరి తదితర చిత్రాల్లో చక్కటి గీతాలు ఆలపించారు. హిందీలో అయితే ఇక చెప్పక్కర్లేదు, వాడికి 7 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. మహత్తరమైన గీతాలు ఆలపించారు. బహారో ఫూల్ బర్సావో అద్భుతమైన గీతం, బాబుల్కి దువాయే లేతీజా అద్భుతమైన గీతం, అదేవిధంగా అభి నా జావో చోడ్కర్ చక్కటి రొమాంటిక్ సాంగ్. ఈ విధంగా మొహమ్మద్ రఫీ గారు ఎన్నో గీతాలు, దాదాపు 28 గీతాలు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది 26,000 గీతాలు అనేసి అంటూ ఉంటారు.
ఈ విధంగా కొన్ని వేల గీతాలు ఆలాపించి మహమ్మద్ రఫీ గారు ఇవాళ లేకపోయినా వారు గతించి 38 సంవత్సరాలు అయినా కూడా నేటికి కూడా మహమ్మద్ రఫీ గారిని వారి అభిమానులు తలుచుకుంటూనే ఉన్నారు. ये तू आई कहीं चटकी कली कोई मैं ये समझा तू शर्माई कोई खुशबू कहीं बिखरी लगा ये जुल्फ लहराई लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए बहारों फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है बहारों फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है हवाओं रागनी गाओ मेरा महबूब आया है मेरा महबूब आया है उतर आए घटा का जल लगा इन प्यारी आँखों में आने से उसके आए बाहर जाने से उसके जाए बहार बड़ी मस्तानी है मेरी महबूबा मेरी जिंदगानी है मेरी महबूबा आने से उसके आए बहार जाने से उसके जाए बहार बड़ी मस्तानी है मेरी महबूबा मेरी जिंदगानी है मेरी महबूबा गुनगुनाए ऐसे जैसे बजते हो घुंघरू कहीं पे आपके पर्वतों से जैसे गिरता हो झरना ज़मीन पे झरनों की मौज है वो मौजों की रवानी है मेरी महबूबा महबूबा मेरी जिंदगानी है मेरी महबूबा నిన్నే కోరి నీ సన్నిధి చేరి అంటూ తెలుగులో అద్భుతమైన గీతాలను ఆలపించిన మహమ్మద్ రఫీ గారు ధన్యజీవి. తెలుగులో అద్భుతమైన గానాన్ని కురిపించాడు. హిందీ గానం కన్నా తెలుగు గానమే చాలా బాగుంది అంటారు, కానీ హిందీ తెలుగులో ఆయన గానం చేసిన పాటలు ఈనాటికి ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతున్నాయి. ఈ సందర్భంగా మా సాహితీ భారతి ఏర్పాటు చేసిన మహమ్మద్ రఫీ సంతాప సభలో ఆయనకి నివాళులు అర్పిస్తూ అలాంటి గాయకులు అరుదుగా ఉంటారు, కానీ ఇంత గొప్పగా ఇన్నేళ్ళైనా మహమ్మద్ రఫీని తలుచుకోవడం అందరి అదృష్టంగా భావిస్తూ అలాంటి గాయకుల్ని ఎక్కడో ఉంటారు, వారు దైవాంశ సంభూతులుగానే వెలుగొందుతారు. ఆకాశంలో ధ్రువతారలాగా మహమ్మద్ రఫీ మనకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి మేము ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా సముచితమని భావించి కర్లపాలెం మండలంలోనే ఒక అందమైన గ్రామం బుద్ధాం అభివృద్ధిలో ఇప్పుడు అగ్రగామిగా ఉందని శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. అన్ని రంగాల్లో ఒక అద్భుతమైన పనితీరుతో బుద్ధాం సాధిస్తున్న ప్రగతిని ప్రశంసనీయమని కొనియాడారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పంచాయతీ పాలకవర్గాన్ని ఈ సందర్భంగా అన్నం సతీష్ అభినందించారు. భవిష్యత్తులో ఇదే విధమైన స్ఫూర్తితో బుద్ధాం మరింత ప్రగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కల్లపాలెం మండలం బుద్ధాం గ్రామంలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని
ఎమ్మెల్సీ అన్నం సతీష్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్సీ మాట్లాడారు. బుద్దాం గ్రామంలో ప్రతి ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి 5 సంవత్సరాల పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన సర్పంచ్ ముసలయ్య, ఉప సర్పంచ్ భాస్కర్ రాజు, పంచాయతీ వార్డు మెంబర్లను ఎమ్మెల్సీ అన్నం సతీష్ అభినందించారు. భవిష్యత్తులో బుద్దాం వంటి గ్రామాల్ని మిగతా పంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నం సతీష్ ఆకాంక్షించారు. సభలో కల్లపాలెం ఎంపీపీ అధ్యక్షురాలు మాడా వెంకటరత్నం, బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమత్స ఆంజనేయరాజు, సర్పంచ్ నర్రా వెంకటస్వామి, ఉప సర్పంచ్ భాస్కర్ రాజు, కల్లపాలెం తహసీల్దార్ నూనె వెంకటప్రసాద్, ఎంపీడీఓ శరత్ బాబు, బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బుల్లెట్ నాగరాజు, బాపిరాజు, బీసీ సంఘం నాయకులు పమిడి భాస్కర్ రావు, జెడ్పీడీసీ గుంపుల కన్నయ్య, ఎంపీడీసీలు కట్టా సుజాత, బాజీ, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు రాయపూడి నాగమల్లేశ్వరరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోట నారాయణ, బాపట్ల సిడిపిఓ గీతాంజలి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనిశెట్టి బసవయ్య, ధనుంజయ, యతేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దాకా, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా నా బాధ్యతలు ఇవి అని గుర్తిరిగి ఆ బాధ్యతలను నెరవేర్చడం కోసం కష్టపడి పనిచేస్తే ఆ గ్రామాల్లో ఉండే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏ విధంగా సాకారం అవుతాయి అనేటువంటి దానికి ఈరోజు బుద్దా గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమని నేను మనం చేస్తా ఉన్నా. మరి గ్రామంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ రోజున ప్రారంభోత్సవం సందర్భంగా ఒకటి పంచాయతీ కాదు, ఈ మండలమే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు నాయకుల్ని, అందరు సర్పంచుల్ని, ఎంపీటీసీని, పార్టీ నాయకుల్ని మరి మమ్మల్ని అందరూ కూడా పిలిచి నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశామని చెప్పి అందరికీ తెలియజేసే విధంగా మరొకరికి స్ఫూర్తిదాయకంగా పలానా గ్రామంలో ముసలయ్య గారు, భాస్కర్ రావు గారు వాళ్ళ పాలకవర్గం ఈ విధంగా పనిచేసింది, మీకు కూడా మా గ్రామాల్లో ఈ విధంగా మనం పనులు చేయాలి అనే ఒక పట్టుదల తీసుకొచ్చిన దానికోసం మరి ఇక్కడ అందరినీ కూడా పిలిచి మరి మమ్మల్ని అందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తాను. ఈ రోజున మరి మన బుద్దాం గ్రామ పంచాయతీలో చూశారు, దాదాపు 1 కోటి రూపాయల పైన డబ్బులు ఖర్చు పెట్టి అంతర్గతంగా సిమెంట్ రోడ్డు వేస్తాం. మరి అది ఒక చిన్న గ్రామంలో 1 కోటి రూపాయల పైన డబ్బులు ఖర్చు పెట్టడం అంటే గతంలో సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి ఉపాధి హామీ నిధుల్ని గ్రామ పంచాయతీ నిధులకు అనుసంధానం చేయడం ద్వారా ఈ రోజున పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టగలుగుతా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ ఖర్చు అయినటువంటి పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యాలయం 15 లక్షల రూపాయల నుండి గ్రామం నడిముందున మరి చాలా బ్రహ్మాండంగా దీన్ని పెట్టారు. దాదాపుగా నాకైతే తెలిసి ఆ 15 లక్షల వాస్తవానికి సరిపడడం, అదనంగా ఇంకొక 1 లక్ష 2 లక్షల రూపాయలైనా పర్వాలేదు, మన గ్రామ పంచాయతీకి మనం ఏర్పాటు చేసిన కార్యాలయం శాశ్వతంగా ఉండేది, అందరూ తీర్చిదిద్దాలని చెప్పి సర్పంచ్ గారు కానీ, భాస్కర్ రావు గారు కానీ పదే ఈ యొక్క మీలో చూడాలి చూసి వచ్చి ఇక్కడ ఈ పంచాయతీ కార్యాలయం మూలంగా కట్టాలని ప్రయత్నించింది. ఆదరణ పథకం కింద 1700 మంది దరఖాస్తు చేశారని బాపట్ల ఎంపీడీఓ సుబ్బారావు తెలియజేశారు. వివిధ చేతి వృత్తులకు సంబంధించి మండలంలోని 25 గ్రామ పంచాయతీల నుండి అభ్యర్థులు బాపట్లలో జరిగిన ఆదరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదరణ 2 కింద ప్రభుత్వం వారు ఏదైతే ఇంటర్వ్యూలు కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారో దాని ప్రకారంగా బాపట్ల రూరల్ మండలం కింద మొత్తం 1773 అప్లికేషన్లు వచ్చినాయి. దానికి సంబంధించి ఫిషింగ్, టాడీ టాపర్స్ అంటే కల్లుగీత కార్మికులు తప్ప మిగిలినవన్నీ కూడా దాదాపు ఇప్పటి వరకు దాదాపు 1000 మందికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున వచ్చేసప్పటికే మిల్క్ బిజినెస్కి సంబంధించి దాదాపు 300 మంది అప్లికేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి అందరినీ కూడా ఈ రోజున ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిందిగా ఆదేశించున్నాం. దానికి సంబంధించి మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా జరుగుతుంది. కాబట్టి వీరందరూ కూడా ఏ ఐటమ్స్ ఏమేమి సెలెక్ట్ చేసుకుంటారనేది మేము ఇక్కడ గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శిని కూర్చోబెట్టాము. వారి దగ్గర సంతకాలు చేసి సెలెక్ట్ చేసుకున్నట్లయితే అవి మరలా మనం ఆన్లైన్లో చేసి ఆదరణ 2కు సంబంధించి నా కార్యక్రమం మనం జరుపుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడం కోసం బాపట్లలో జాబ్ మేళా జరిగింది. డిఆర్డీఏ, వెలుగు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్లోని విజన విద్యా సంస్థలో జరిగిన కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, డిఆర్డీఏ జేడీఎం సుమలత, శ్రీ టెక్నాలజీ ఇన్ఛార్జ్ సుబాని, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోట నారాయణ,
తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఇక్కడ అన్నం సతీష్ ప్రభాకర్ గారి కాలేజీలో మరి ఆయన ఆధ్వర్యంలో జాబ్ మేళ నిరుద్యోగ యువకులకి ఎన్రోల్మెంట్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి ఆ క్యాంపు మీరందరూ కూడా హాజరయ్యారు. నిరుద్యోగ యువకులకి మరి ఇక్కడ గుంటూరు మరి నిరుద్యోగ యువకులకి మరి రాజధాని నగరం గుంటూరులో శిక్షణతో కూడినటువంటి 100% ఉద్యోగ అవకాశాల కోసమని మరి ఇక్కడ క్యాంప్ పెట్టడం కూడా జరిగింది. మరి అన్ని సౌకర్యాలతో కూడా మరి ఇక్కడ మీరు ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళందరినీ కూడా అన్ని సౌకర్యాలతోటి గుంటూరులో మీకు శిక్షణ ఇవ్వటం, శిక్షణతో పాటు మరి మీకు ఉచిత భోజనం, మరి యూనిఫామ్స్, కంప్యూటర్ శిక్షణ, మరి అన్నీ కూడా ఉచిత యూనిఫామ్స్, డిజిటల్ తరగతులు, మరి విశాలవంతమైన కంప్యూటర్ ల్యాబ్స్, ఉచితంగా స్టాఫ్ నైపుణ్య శిక్షణ, మరి అలాగే ఉచిత కోర్సు మెటీరియల్, ఉచిత శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశం, మరి అలాగే ఈ 3 నెలలు కూడా మీకు నెలకు 1000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ అవకాశాన్ని మాత్రం మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఇది DDU-GKY అనేది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనే ఈ కార్యక్రమం సెంట్రల్ ప్రోగ్రామ్ అండి. దీని ద్వారా మన స్టేట్లో CDAP అనేవాళ్ళు జిల్లాలో వచ్చి మన DRDA వెలుగు ద్వారా ఈ ప్రోగ్రాం నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఇదేమిటంటే గ్రామీణ యువకులు, నిరుద్యోగంగా ఉన్న గ్రామీణ యువకుల కోసం ఉపాధి కల్పించే కార్యక్రమం అన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో 3 నెలల కోర్సు ఉంటుంది. ఇది మేము ఎలా తీసుకుంటామంటే మన గ్రామీణ యువకులు వాళ్ళ డేటాని మేము గ్యాదర్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఏ రంగానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ రంగంలో వెళ్ళి శిక్షణ కలిగిస్తాము. శిక్షణ మరియు ఉపాధి కలిగిస్తాము. ఈ 3 నెలల తర్వాత వాళ్ళకి మేమే వాళ్ళకి ఉపాధి కలిగిస్తాం అన్నమాట. అయితే ఇది ఉచితం. 3 నెలలు మనము లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ మొత్తం 3 ఉచితంగానే ఇస్తాము గవర్నమెంట్ ద్వారా. అయితే ఈ 3 నెలల తర్వాత వాళ్ళకు జాబ్ చూపించిన తర్వాత కూడా మేము వాళ్ళని ట్రాకింగ్ చేస్తూ ఉంటాం. ఎక్కడ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి జాబ్ అనుకూలంగా ఉందా, వాళ్ళకి శాలరీ సరిపోతుందా, లేదంటే వేరే జాబ్ వాళ్ళకి ఇష్టంగా ఉన్న జాబ్లకు కూడా మార్పిస్తామన్నమాట. ఈ ట్రాకింగ్ కూడా మేము నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ 3 నెలల్లో కూడా మేము వాళ్ళకు ప్రతి మన యూత్కి ట్రైనింగ్కి స్టైఫండ్ కూడా వాళ్ళకి అందజేస్తామన్నమాట. అయితే ఇది మన జిల్లాలో 12 సెంటర్స్ ఉన్నవి. ఈ 12 సెంటర్స్లో ఈరోజు జరుగుతున్న శ్రీ టెక్నాలజీ అనేది మనకు పూల్ సెంటర్, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తాం. అంతేకాదు ఇది ఒక మోడల్ సెంటర్ కూడా. మీరు దాన్ని వచ్చి చూసినప్పుడు మీకు తెలుస్తుంది మన ట్రైనింగ్స్, DDU-GKY ట్రైనింగ్స్ ఎంత నాణ్యత ఉంది, మన ప్రభుత్వం ఎంత కేర్ తీసుకొని ఎన్ని నామ్స్ పాటించి మనము ఈ ట్రైనింగ్ ఇస్తున్నాం అనేది మీరు గమనిస్తారు. మీరు మన గ్రామీణ యువకులందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీని ద్వారా మీ గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి అభివృద్ధిని చూపించాలని కోరుకుంటున్నాం. ఎందుకోసం సమావేశం అయ్యారు అనేది మీకు అర్థమై ఉంటుంది. మరి DRDA అనే సంస్థ ప్రభుత్వ సంస్థ, ఆ సంస్థ ద్వారా మరి స్పాన్సర్ చేయబడి మీ అందరూ కూడా మరి రాజధాని నగరంలో తీసుకెళ్ళి మీ అందరికీ 90 రోజులు ఉద్యోగం మీద, నిరుద్యోగం మీద ఉద్యోగం వచ్చే విధంగా శిక్షణ ఇచ్చి వివిధ నైపుణ్యం కలిగినటువంటి శాఖల్లో కంప్యూటర్ కానివ్వండి, మరి అనేక రకాలైనటువంటి నైపుణ్యం సంపాదించుకునేటువంటి శాఖల్లో మీకు డిఫరెంట్గా మరి మీకు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ద్వారా మీరు ఉపాధి పొందే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసి మరి దీన్ని ఏర్పాటు చేసి ఉంది. దీని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకుని 90 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుని ఆ ట్రైనింగ్లో మీకు ఏ రకమైన బర్డెన్ లేకుండా, ఇబ్బందులు లేకుండా ఉచిత భోజనము, అట్లాగే యూనిఫారము, అలాగే మీ చేతి ఖర్చుల కింద స్టైఫండ్గా ఇంకొక 1000 రూపాయలు ఇస్తూ మీరంతా 90 రోజులు శిక్షణ తీసుకున్న తర్వాత మీరందరూ కూడా ఏదో వృత్తిలో సెటిల్ అయ్యి మరి దానితో పాటు మీరు సంపాదన కొంత 15,000, 20,000, 25,000 ఏదో కొంత ఉద్యోగ వృత్తి కూడా కల్పించే విధంగా ప్లాన్ చేసినటువంటి ఈ DRDA సంస్థ అంటే ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది. ఈ సంస్థ ద్వారా మీరు వెళ్తారంటే మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మీరు శ్రద్ధగా ఎక్కడ 90 రోజులు బ్రేక్ కాకుండా 90 రోజులు ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. చక్కగా ఆ ఫీల్డ్లో మీరు తప్పనిసరిగా సక్సెస్ అయ్యి మీరు ఉద్యోగాలు చేస్తారు.
ఇక్కడ ఆడమగ తేడా లేదు, అందరూ ఒకటే. పేదరికం కొంగదీసింది, ఎవరెస్ట్ శిఖరం స్ఫూర్తి నింపింది. ఎక్కడో వెనకబడిన జిల్లా, అందులోనూ మారుమూల కుగ్రామంలో జన్మించిన ఆ యువతి ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరపతిని నిలబెట్టింది. ఎవరెస్టుపై భారత పతాకాన్ని ఎగరవేసి దక్షిణ భారతదేశం నుంచి ఎవరెస్టుని ఎక్కిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించిన ధీమణి ఆశాకిరణ్ రాణికి బాపట్లలో సాహస శిరోమణి బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బాపట్లలో ఆశాకిరణ్ను అభినందనలతో ముంచెత్తారు. తన అనుభవాలను ఆశాకిరణ్ ఏసీటీతో పంచుకున్నారు. ఎవరెస్టును అధిరోహించడం వెనుక ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, ఏదైతేనే భారతదేశ ఖ్యాతిని నిలబెట్టగలిగానని ఆశాకిరణ్ ఏసీటీతో అన్నారు. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, కాలమే నీ పథం కోరికే నీ రథం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. పేదరికం కుంగదీసింది, ఎవరెస్ట్ శిఖరం స్ఫూర్తి నింపింది. ఎక్కడో వెనుకబడిన జిల్లా, అందులోనూ మారుమూల కుగ్రామంలో జన్మించిన ఆ యువతి ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరపతిని నిలబెట్టింది. ఎవరెస్టుపై భారత పతాకాన్ని ఎగురవేసి దక్షిణ భారతదేశం నుంచి ఎవరెస్టును ఎక్కిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించిన ధీమణి ఆశాకిరణ్ రాణికి బాపట్లలో సాహస శిరోమణి బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బాపట్లలో ఆశాకిరణ్ను అభినందనలతో ముంచెత్తారు. నా పేరు ఆశాకిరణ్, మాది శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం ఉయ్యాలపేట అనే ఒక చిన్న గ్రామం. అటువంటి చిన్న గ్రామం నుండి వచ్చాను. అంటే మా గ్రామంలో కనీసం వెహికల్ ఫెసిలిటీ కూడా ఉండదు, అటువంటి గ్రామం అది. అక్కడ నుండి బయటపడి నా పేరెంట్స్ వల్ల, కె శ్రీనివాసరావు మంగమ్మ వాళ్ళ కూతుర్ని, వాళ్ళ వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. అంటే నాకు ఇంత ఎడ్యుకేషన్ ఇచ్చి, నాకు చదివించి, ఇప్పటి వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మా ఊరు నుండి ఫస్ట్ అమ్మాయిని కూడా నేనే. అండ్ ఫిజియోథెరపీ కంప్లీట్ అయిన వెంటనే ఒకరోజు యాడ్ వచ్చింది, ఎవరెస్ట్ కోసం సెలక్షన్ అవుతున్నాయంట అని చెప్పి. సో చిన్నప్పటి నుండి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. సో ఎలాగో ఇంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి వల్ల ఇంక స్పోర్ట్స్ వైపు వెళ్ళలేకపోయాను. బట్ ఈ గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ వల్ల, లేకపోతే ఉచితంగా అని కండక్ట్ చేస్తుందని కాబట్టి వెళ్ళాను సెలక్షన్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యాను, రాష్ట్ర స్థాయిలో కూడా సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుండి సెలెక్ట్ అయినాకి బేసిక్ కోర్సుకి పంపించారు డార్జిలింగ్ బేసిక్ కోర్సుకి పంపించిన వెంటనే అక్కడ కూడా సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుండి సెలెక్ట్ అయ్యాక అడ్వాన్స్ కోర్సుకి పంపించారు, అది జమ్మూ కాశ్మీర్ పెహల్గాం. అక్కడ నుండి లదాఖ్ పంపించారు. సో ఇంత ట్రైనింగ్ మొత్తం తీసుకున్నాం. ఒక ఐస్ వాల్ని ఎట్లా క్లైంబింగ్ చేయాలి, లేకపోతే ఐస్ మీద ఎట్లా నడవాలి, లేకపోతే క్రవేజెస్ వచ్చినప్పుడు ఎట్లా దాటాలి, ల్యాడరింగ్ కానీ అన్నీ నేర్పించారు. ఐసాక్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు, షూతో ఎట్లా నడవాలి కూడా నేర్పించారు. సో ఇదంతా ట్రైనింగ్ తీసుకొని ఎవరైతే ఫిజికల్గా, మెంటల్గా డిసిప్లిన్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేశారు. 6గురిని సెలెక్ట్ చేశారు మొత్తం రాష్ట్రం నుండి. 6గురిలో కూడా 5గురు అబ్బాయిలు, నేను ఒక్కదాన్ని అమ్మాయిని. అండ్ అందులో 5గురు కంప్లీట్ చేసాం. సో మొత్తానికైతే ఎవరెస్ట్కి సెలెక్ట్ అయ్యాను. ఎవరెస్ట్ నుండి అయితే మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి అడుగడుగున ప్రతి కష్టం ఉంటుంది, ప్రతిదీ కష్టంగానే ఉంటుంది, చాలా రిస్కీగా ఉంటుంది. వాతావరణం ఎప్పుడు మారుద్దో తెలీదు, అసలు ఎవలాంచి వస్తుంది, లేకపోతే వెదర్ ఎప్పుడు మారిపోయి ప్రాణాలు పోతాయో కూడా తెలీదు, అంత రిస్క్ ఇది. సో దానికి నా తల్లిదండ్రులు నాకు అనుమతి ఇచ్చారు వెళ్ళడానికి. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, కాలమే నీ పథం కోరికే నీ రథం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఎవరెస్ట్ నుండి అయితే మాత్రం నాకు మధ్యలో ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చేది. అండ్ సగం
కొంత హైట్కి వెళ్ళేసరికి వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా హెల్త్ పాడైపోవడం స్టార్ట్ అయింది. బట్ చేయాలి అన్న ఒక థాట్ పెట్టుకొని ఎట్లాగైనా కంప్లీట్ చేయాలి, ఎవరెస్ట్ ఎక్కాలి, అందరికీ పేరు తేవాలి, తల్లిదండ్రులకు కానీ టీచర్స్ కానీ దేశానికి కానీ పేరు తేవాలని ఒక ఉద్దేశంతో అడుగు కూడా వెనక్కి వేయలేదు. అలా ముందుకు నడుస్తూనే ఉన్నాను. నా హెల్త్ అదేమీ నాకు అడ్డు రాలేదు. ఈవెన్ ఆకలి కూడా నాకేం అడ్డు రాలేదు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆకలి వేస్తుంది కానీ అన్నం తినాలనిపించదు, అటువంటి పరిస్థితి. సో అలా వెళ్తున్నప్పుడు 4 days వెదర్ రిపోర్ట్ క్లియర్ వచ్చిన వెంటనే 4 days ముందు నుండి స్టార్ట్ అవుతాం ఎవరెస్ట్కి. స్టార్ట్ అయిన వెంటనే 3 days కూడా కంటిన్యూస్గా ట్రెక్కింగ్ చేస్తాము. డే టైం ట్రెక్కింగ్ చేసి నైట్ టైం రెస్ట్ తీసుకుంటాము. కానీ లాస్ట్ డే మాత్రం డే టైం కూడా ట్రెక్కింగ్ చేస్తాము. నైట్ టైం 9:30 స్టార్ట్ అవుతాము. 9:30 స్టార్ట్ అయినప్పుడు నా ఆక్సిజన్ పోయింది, కానీ నా గైడ్ ఎవరైతే ఉన్నారో అతను నాకు ఆక్సిజన్ ఇచ్చి అతని కిందకి వెళ్ళిపోవడం జరిగింది. సో అతనే లేకపోతే ఈ పాటికి నేను ఎవరెస్ట్ ఎక్కేదాన్ని కాదేమో మేబీ. సో అతనికి కూడా చాలా థ్యాంక్స్. అతను నేపాల్. అండ్ అక్కడ నుండి ఆక్సిజన్ వచ్చిన వెంటనే సర్టెన్ టైంలో సబ్మిట్ చేయాలి. బట్ నాకు అంత టైం సరిపోలేదు, ఇంకా ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. నాకు కింద నుండి చెప్పారు వెనక్కి వచ్చామని. బట్ నేను రాను సార్, నేను కంప్లీట్ చేస్తాను, నేను ఎట్లాగైనా చేయగలను అన్న ఒక థాట్తో ఉన్నాను. సో సార్ నాకు సపోర్ట్ చేసి ముందుకు పంపించారు. మొత్తానికి ఎవరెస్ట్ పీక్ May 16th మార్నింగ్ 7:20 AM నాది కంప్లీట్ అయింది. ఆ రోజు ఎవరెస్ట్ పైనే ఇండియా ఫ్లాగ్ పట్టుకొని ఫోటో తీసుకున్నాం. సో అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అంటే అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, కాలమే నీ పథం, కోరికే నీ రథం, చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. అమ్మాయిలు ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు, అది నిరూపించడానికి ఇప్పుడైతే అందరూ మాటల్లోనే ఉన్నారు. కాకపోతే అది ఇంకా చేతల్లోకి మారాలి. ప్రతి అమ్మాయికి సపోర్ట్ ఉండాలి, పేరెంట్స్ నుండి అయినా కానీ లేకపోతే చుట్టుపక్కల నుండి అయినా కానీ. సో అది రావడం కోసమే నేను ఇది నిరూపించాలనుకున్నాను. నేను నిరూపించాను. దానికి నాకు చాలా గర్వంగా ఉంది. మొత్తం ఎవరెస్ట్ కంప్లీట్ చేయడానికి 45 days పట్టుద్ది. 40 to 60 days పట్టుద్ది. బట్ మాకు వెదర్ రిపోర్ట్ కొద్దిగా వ్యాగ్ని క్లియర్ రిపోర్ట్ వచ్చింది. సో మాకైతే 45 days పట్టింది. అండ్ మామూలుగా 45 days కూడా అక్లమటైజేషన్ వల్ల ఉంటుంది. అంటే వాతావరణానికి అలవాటు పడడానికి ఆ 45 days పట్టుద్ది. సో ఆ వాతావరణం అలవాటు పడడానికి అక్కడికి వెళ్ళాం. ఈ 6 నెలలు పడిన కష్టం విలువ తెలిసింది. అంటే 6 నెలలు అంటే మామూలుగా అయితే మౌంటైనరింగ్ సామాన్యమైన స్పోర్ట్ కాదు. ఎప్పుడు ప్రాణాలు ఉంటాయో ఎప్పుడు పోతాయో కూడా తెలీదు, అటువంటి స్పోర్ట్ ఇది. కానీ ధైర్యం ఉండాలి, దానికి బాగా ధైర్యం ఉండాలి, ఫిజికల్గా మెంటల్గా ఫిట్నెస్ ఉండాలి. అలా ఉంటేనే సాధించగలరు ఎవరైనా సరే. సో నేను అవన్నీ సంపాదించుకున్నాను ఈ 6 నెలలు కూడా. ఈ 6 నెలలు సంపాదించిందంతా ఆ రోజు ఫ్లాగ్ ఎగిరేసిన రోజు నాకు అంతా గుర్తొచ్చి, ఇంకా అందరూ ఎవరైతే నువ్వు చేయలేవని చెప్పారో నువ్వు చేసావు, సాధించావని చెప్పగానే ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అమ్మ నాన్నలకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇన్స్పిరేషన్ ఎవరండి మీకు? అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, కాలమే నీ పథం, కోరికే నీ రథం, చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఒక పక్క నుండి శవాల మధ్య, అలాగే ఒక పక్క నుండి గాలి లేని పక్క, అటుపక్క అలాగే ఒక పక్క అంచులు ఏమాత్రమైన కాలు జారితే రెప్పపాట్లో ప్రాణాలు కూడా పోతాయి. అటువంటి సాహస క్రీడ అన్ని క్రీడల కంటే ప్రతి క్రీడలో 90% తన లైఫ్కి సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఈ సాహస క్రీడలో 90% సెక్యూరిటీ ఉండదు. అటువంటి దానికి అమ్మాయి యొక్క ధైర్యాన్ని చూసుకొని ప్రాణాలు పోతావన్న మాకు తెలిసినప్పుడు కూడా, కానీ ఏమైనా నేను ప్రూవ్ చేసుకుంటాను అమ్మాయి యొక్క గొప్పతనానికి మేము పంపించడం జరిగింది. అమ్మాయి ఇంతటి యొక్క శిఖరాన్ని, ప్రపంచంలో ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి మాకు
నిజంగా మేము గర్వపడుతున్నాం, గర్విస్తున్నాం. అట్లాగే మా జన్మ కూడా ధన్యమైనదని అనుకుంటున్నాం సార్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. అందంగా బుద్దాం, మరింత అభివృద్ధి చేద్దాం. పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్. పేదరికం కుంగదీసింది, ఎవరెస్ట్ శిఖరం స్ఫూర్తి నింపింది. ఏసీటీతో సిక్కోలు యువతి ఆశా కిరణ్. సాహస శిరోమణి బిరుదును ప్రదానం చేసిన బాపట్ల సాహితీ భారతి. అనాదిగా అదే దుస్థితి, మారని యానాదుల పరిస్థితి. యానాదులందరికీ ఎన్టీఆర్ గృహ నిర్మాణాన్ని కల్పిస్తాం, ఎమ్మెల్సీ అన్నం సతీష్ భరోసా. విలియం బూత్ సేవలు చిరస్మరణీయం, బాపట్లలో విగ్రహ ఏర్పాటు అభినందనీయం. సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధి జోసఫ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ఏసీటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.